మొదటగా విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరుని అష్టోత్తరాలు చదువుకొని హారతి ఇచ్చుకోవాలి. తర్వాత విఘ్నేశ్వరుని యథాస్థానంలో ఉంచి పక్కకు జరిపి మళ్ళీ పక్కన యథాస్థానంలోంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత శ్రీరాముడు అష్టోత్తరం చదువుకోవాలి. శ్రీరాముని అష్టోత్తరం చదువుకున్న తర్వాత శ్రీరాముడికి నైవేద్యం వడపప్పు పెట్టుకోవాలి. పానకం వడపప్పు పెట్టుకుంటే మంచిది. అలాగే శ్రీరాముని అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ఆంజనేయ స్వామికి అష్టోత్తరం ముందు ఫస్ట్ రోజు అయితే ఆవాహనం అన్నీ చేసుకోవాలి. అష్టోత్తరం చదువుకొని ఆంజనేయ స్వామి 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఈ హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల ఎంతో ప్రశాంతమైన, ఎంతో ఆహ్లాదకరమైన, మనసుకి ఎంతో హాయిగా, ఎలాంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా రోజంతా చాలా మంచిగా కొనసాగుతుంది. ఎప్పుడు ఆ రామనామంతో హనుమంతుడికి ఆ రాముడు తప్ప ఇంకేమి ఇష్టం ఉంటుంది? ఆ రామనామాన్ని చెప్పిస్తే చాలు, హనుమంతుడు మన దగ్గరే కూర్చుంటాడు. హనుమంతుని దయ వల్ల మంచిగా అందరి కోరికలు, ఎవరైతే 11 సార్లు హనుమాన్ చాలీసా వ్రతం చేస్తున్నారో అందరికీ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి. ఎప్పుడు ఆ హనుమయ్య రామయ్య గుండెల్లోనే కొలువు తీరుతూ ఉంటారు. అలాగే మనము ఆ హనుభక్తిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మనం తలుచుకోగానే ఆ రాముడు, ఆ హనుమయ్య తప్పకుండా కాపాడతారు. దశరథ కుమార ధరణి జానకి రామ అంటే చాలు, ఆ రాముడికి ఎంతో ఇష్టం. దశరథ కుమారుడంటే ఆ తండ్రి పేరు, రామయ్య తండ్రి పేరుతో పిలిస్తే ఆయనకి ఎంతో ఇష్టం. ధరణి జానకి అంటే భూదేవి తల్లి కాబట్టి ధరణి జానకి అంటే అమ్మకి ఎంతో ఇష్టం. ధరణి జానకి రామ అంటే ఆ జానకమ్మకు ఎంతో ఇష్టం ఆ రామయ్యని పిలుచుకోవడం. జానకి రాముడు అంటే ఆ అమ్మకి ఎంతో ఇష్టం. చల్లనైన అమ్మ, ఎంతో చల్లని చూపులతో మనందరినీ కాపాడుకునే తల్లి. మన తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ఉన్న పరోక్షంగా ఈ సృష్టిలో మనకి మన తల్లిదండ్రులు అందించింది ఆ భగవంతుడే కదా. వాళ్ళు చల్లగా ఉండాలి, మనందరినీ చల్లగా చూడాలి. సర్వే జనా సుఖినో భవంతు. 11 సార్లు హనుమయ్య చాలీసా చదవడం వల్ల దుష్ట శక్తులు, నరఘోషలు ఇలాంటి ఏమీ మన దగ్గరికి చేరవు. మనం ఏదైతే కోరిక బలంగా అనుకున్నామో ఆ సంకల్పాన్ని నా స్వామి తప్పకుండా నెరవేరుతాడు. చూసారా నా స్వామి ఎంత అమాయకంగా, ఎంత జాలిగా, నేనున్నాను బిడ్డ నీకు అన్నట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అందరూ మంచిగా 11 రోజులు హనుమాన్ చాలీసాని మొదలు పెట్టండి. చాలా మంచి అన్ని శుభాలే జరుగుతాయి. నేను చేసుకుంటున్నాను కదా, నాకు చాలా మంచిగా ఉంది. అలాగే మీరందరూ చేసుకొని ఆ సీతారాములు, హనుమయ్య భక్తికి చాటుకుందాం. ఎంతో భక్తితో పూజలు చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.